కళ్యాణదుర్గం నియోజకవర్గం పైన దృష్టి పెట్టారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. కళ్యాణదుర్గం వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉమామహేశ్వర్ నాయుడిని నియమించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత ఇన్ఛార్జ్ గా ఉన్న తలారి రంగయ్యను మార్చే అవకాశం ఉంది. అనంతపురం ఎంపీగా లేదా మరో అసెంబ్లీ స్థానానికి ఇన్ఛార్జ్ గా తనను నియమించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలో వర్గపోరు ముదిరింది. ఇటీవల కళ్యాణదుర్గం మున్సిపాలిటీ కైవసం చేసుకుంది టీడీపీ. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు దూసుకుపోతూ ఉన్నారు. ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబును ఢీకొట్టే నేతకు అవకాశం ఇచ్చేందుకు కూడా జగన్ ఆలోచిస్తూ ఉన్నారు. అందుకని ఇక్కడ మార్పు కూడా ఇన్ఛార్జ్ మార్పుకు అధినేత ఆలోచిస్తూ ఉన్నారు. ఆర్థిక వనరులు ఉన్న ఉమా వైపు మొగ్గు చూపేందుకు కూడా ఇప్పుడు జగన్ ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక కళ్యాణదుర్గం ఇన్ఛార్జ్ మార్పు మీద పూర్తి డీటెయిల్స్ ఏంటనేది కూడా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, కళ్యాణదుర్గంలో ఇన్ఛార్జ్ మార్పు అక్కడ దూకుడుగా వెళ్లేందుకు కూడా ఆర్థిక బలం ఉన్న నేత కోసం జగన్మోహన్ రెడ్డి చూస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత పార్టీ బలోపేతం పైన దృష్టి పెట్టారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఆయన నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఏదైతే ఇన్ఛార్జీల మార్పు, మరో పక్క ఏదైతే నియోజకవర్గంలో ఉన్న వర్గపోరు, ఈ రెండింటిని బేస్ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఇన్ఛార్జీలను మార్చే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆయన ఈ వారంలో కళ్యాణదుర్గం పైన ఓ నిర్ణయం తీసుకుంటారంటూ ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతల నుంచి సమాచారం అందుతుంది. ఏదైతే ప్రస్తుతం ఉన్న టీడీపీ ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు దూకుడుగా ఉన్నాడు. ఆయన పారిశ్రామికవేత్త. ఏదైతే ఆయన దూకుడుగా ఉన్నారు. ఇటు వైసీపీ నుంచి ఇద్దరి నేతల మధ్య విభేదాలు తీవ్రంగా ఉన్నాయి. ఇటీవల కాలంలో కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా టీడీపీ కైవసం చేసుకుంది. గతంలో వైఎస్ఆర్సీపీ గెలిచిన ఈ మున్సిపాలిటీని టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కైవసం చేసుకుంది. ఇక్కడ ఉమామహేశ్వర నాయుడు, వైఎస్ఆర్సీపీలో కీలక నేతగా ఉన్న ఉమామహేశ్వర నాయుడు, ఇటు మాజీ ఎంపీ ఏదైతే ప్రస్తుత ఇన్ఛార్జ్ గా ఉన్న తలారి రంగయ్య, వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాల వల్లే కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చేదారిపోయిందంటూ వైసీపీ నేతల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు దూకుడుగా ఏదైతే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఉమామహేశ్వర నాయుడు వైపు వైసీపీ నేత జగన్ మొగ్గు చూపుతున్నారంటూ ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం నడుస్తుంది. ఏదైతే ఇప్పుడున్న ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబును ఢీకొట్టాలంటే బలమైన ఆర్థిక వనరులు, బలమైన సామాజిక వర్గానికి చెందిన ఉమా సరిపోతారంటూ జగన్ ఒక అంచనా వేసినట్టు ప్రచారం నడుస్తుంది. అయితే ఇక్కడ ఏదైతే నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ వ్యాప్తంగా బలోపేతం పైన దృష్టి పెట్టిన తలారి రంగయ్య రాబోయే రోజుల్లో ఆయన్ను అనంతపురం ఎంపీగా కానీ లేదా మరో నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పంపించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలో వర్గపోరు పెరిగింది. వర్గపోరు పెరగడం వల్లే ఏదైతే మున్సిపాలిటీ దూరమైంది. రాబోయే రోజుల్లో ఈ వర్గపోరుకు చెక్ పెట్టాలని జగన్ ఇప్పటికే సూచనాప్రాయంగా నిర్ణయం తీసుకున్నారని ప్రచారం నడుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఇన్ఛార్జీల మార్పు కూడా కీలకంగా వస్తుంది. 2026లో ఆయన పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రజల్లోకి వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో పార్లమెంటు వారీగా జిల్లాల యాత్ర, మరోపక్క పార్టీ ఏదైతే కేంద్రం ఏదైతే ఉపాధి హామీ పేరు మార్చడం పైన, తర్వాత ఏదైతే ఆయన ఒక నిరసన కార్యక్రమం కూడా చేపట్టబోతున్నారు. ఇటు రాయలసీమలో ఏదైతే మడకశిర నియోజకవర్గం ఏదైతే సింగమల నియోజకవర్గం వేదికగా ఆయన ఉపాధి పోరు ప్రారంభిస్తారని ఒకవైపు ప్రచారం నడుస్తుంది. ప్రస్తుతం అయితే జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కళ్యాణదుర్గం ఇన్ఛార్జిని మరో ప్రాంతంలో కూడా ఇన్ఛార్జ్ గా నియమించేందుకు కూడా జగన్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. రేణు, ఏదైతే రంగయ్య ఏదైతే ప్రస్తుత ఇన్ఛార్జ్ గా ఉన్న రంగయ్య 2019 ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా గెలిచారు. భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. ఆ రోజు అప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ గాలితో పాటు క్లీన్ ఇమేజ్ ఉన్న తలారి రంగయ్య అతి సులభంగా గెలవడం జరిగింది. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో మార్పు భాగంగా ఆయన కళ్యాణదుర్గం నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేయించారు. అయితే ఆయన ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఆయన పలు కార్యక్రమాలు చేసినా కూడా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం పైన నిర్ణయాలు తీసుకున్నా కూడా పార్టీ క్యాడర్ చేజారిపోతున్నట్టు వైసీపీ నేతలు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కళ్యాణదుర్గం మున్సిపాలిటీతో పాటు ఏదైతే ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న అలిమినేని సురేంద్రబాబు
దూకుడుగా ఉన్నారు. అదేవిధంగా ఆయన నియోజకవర్గంలో టీడీపీని బలోపేతం చేయడమే కాకుండా క్షేత్రస్థాయిలో పారిశ్రామికవేత్త కాబట్టి ఆయన విరివిగా నిధులు తీసుకురావడం, ఏదైతే మన ఇటీవల కాలంలో కూడా ఒక డ్రోన్ కేంద్రాన్ని కూడా నియోజకవర్గాన్ని తీసుకొచ్చిన పరిస్థితి. ఇలా ఇటు అభివృద్ధిలోనూ అటు బలమైన నేతగా, అటు బలమైన సామాజిక వర్గం, ఇటు బలమైన అంగబలం ఉన్న అమిలినేని సురేంద్ర బాబు ఢీ కొట్టాలంటే బలమైన నేతగా ఉన్న ఉమామహేశ్వర నాయుడే కరెక్ట్ అంటూ వైసీపీలో ఒక వర్గం ప్రచారం చేస్తుంది. ఇటు తలారి రంగయ్యను అటు అనంతపురం ఎంపీగానా లేదా మరో నియోజకవర్గ ఇన్ఛార్జిగా జగన్ నియమిస్తారంటూ ఇప్పటికో ప్రచారం నడుస్తుంది. అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీ బలోపేతం పైన జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారు. ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులు చేర్పులపై కూడా ఆయన ఫీడ్ తెప్పించుకున్నట్టు ఇప్పటికే సమాచారం వినిపిస్తుంది. పలు నివేదికల ద్వారా ఏ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు మార్చాలి, ఎక్కడ బలహీనంగా ఉన్నాము, ఎక్కడ బలంగా ఉన్నారు. దాదాపు గత ఎన్నికల్లో ఏదైతే 2024 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది టీడీపీ, ఇక్కడ మళ్ళీ ఏదైతే 2019 ఎన్నికల మాదిరి పూర్వవైభవం తెచ్చుకోవాలంటే బలమైన నేతలతో పాటు బలమైన సామాజిక వర్గ నేతలను కూడా జగన్ పరిగణలోకి తీసుకోవడానికి ఇప్పటికే సమాలోచన చేస్తున్నట్టు పార్టీకి సంబంధించిన కీలక నేతలైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డితో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చర్చించినట్టు సమాచారం వినిపిస్తుంది. రాబోయే రోజుల్లో కళ్యాణదుర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఏదైతే ఉమామహేశ్వర నాయుడు ఉన్నారో నాయుడు నియమించే అవకాశం ఉంది. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఉమామహేశ్వర నాయుడు అమిలినేని సురేంద్ర బాబుని నేరుగా ఢీకొట్టే అవకాశం ఉంది. అంగబలం అర్ధబలం ఉన్న ఉమామహేశ్వర నాయుడిని జగన్మోహన్ రెడ్డి నియమిస్తారని ప్రచారం అయితే ప్రస్తుతం నడుస్తుంది. ఈ ప్రచారం రాబోయే రోజుల్లో తెరపడే అవకాశం ఉంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతం పైన, నియోజకవర్గ ఇన్ఛార్జీల పైన పెట్టారు. ఇదైతే ఈ కళ్యాణ దుర్గంతో పాటు మిగిలిన నియోజకవర్గాలు అనంతపురం జిల్లాలో ఉన్న పక్కన ఉన్న రాయదుర్గం నియోజకవర్గంపై కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించారు. ఒక బలమైన నేత బెంగళూరు నియోజకవర్గంలో బెంగళూరులో ఉన్న ఒక బలమైన పారిశ్రామికవేత్తను కూడా పక్క ఉన్న రాయదుర్గం నియోజకవర్గంలో బరిలోకి దింపుతారని ఇప్పటికో ప్రచారం నడుస్తుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ఛార్జీల మార్పు పైన దృష్టి పెట్టిన జగన్ అటు తనకు బలం ఉన్న రాయలసీమ జిల్లాల్లో ఏ నియోజకవర్గంలో ఎక్కడ బలంగా ఉన్నాము, ఎక్కడ బలహీనంగా ఉన్నాము, ఎక్కడ వర్గ కోరుంది అనే అంశాలపైన క్షుణ్ణంగా నివేదిక ఇప్పటికీ సమాచారం వినిపిస్తుంది. రాబోయే రోజుల్లో రాయలసీమ జగన్ కంచుకోట అని రాయలసీమ జగన్ కంచుకోట అని గతంలో ప్రచారం జరిగి ఆ కంచుకోటను మళ్ళీ నిలబెట్టుకోవడానికి జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం వినిపిస్తుంది. రేణు రైట్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ కూడా తీసుకుంటాం కిరణ్. ఇక కళ్యాణదుర్గం నియోజకవర్గం మీద అయితే వైసీపీ అధినేత దృష్టి సారించారు. కేవలం కళ్యాణదుర్గమే కాదు, ఎక్కడెక్కడైతే ఇన్ఛార్జీల మార్పు అవసరమో అక్కడ ఉన్నటువంటి ఆయా జిల్లాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు, అక్కడ కూటమి ప్రభుత్వం నుంచి గనక ఎవరైనా కూటమి ప్రభుత్వం ఎక్కువగా కూడా అక్కడ ఆదరణ లభిస్తూ ఉంటే గనక వాళ్ళని ఢీ కొట్టగల నేత ఎవరు, ఇదంతా కూడా టీడీపీ నేతల హవా తగ్గించేందుకు అక్కడ వాళ్ళని ఎవరు అంటే అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గం ఎవరు, వాళ్ళకు ఎవరు ఢీ కొట్టగలరు, ఆర్థికంగా కానీ అంగబలం పరంగా చూసుకున్నా కానీ వైసీపీ ఏ విధంగా అక్కడికి ముందుకెళ్ళగలదని ఎక్కడికక్కడ కూడా ఇన్ఛార్జీలు, ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జీలు ఎవరు ఢీ కొట్టగలరు ఆ ప్రాంతంలో కూడా కూటమి నేతలు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి పరిశీలిస్తూ ఉన్నారు. దానికి తగ్గట్లుగా కూడా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఇక కళ్యాణదుర్గం వైసీపీ ఇన్ఛార్జీలు కూడా మార్చే ఆలోచన చేస్తున్నారు. ఉమామహేశ్వర నాయుడు నియమించే అవకాశమే అక్కడ కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం తలారి రంగయ్య అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన అనంతపురం ఎంపీగా లేదా మరో అసెంబ్లీ స్థానానికి అనంతపురం ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు మరో అసెంబ్లీ స్థానానికి ఆయన్ని నియమించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలో వర్గపోరైతే ముదిరింది. ఇటీవల కళ్యాణదుర్గం మున్సిపాలిటీని కైవసం చేసుకున్న తర్వాత టీడీపీ కూడా అక్కడ దూసుకుపోతూ ఉంది. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు దూసుకుపోతూ ఉన్నారు. ఆయన్ని ఢీకొట్టగల నేతగానైతే ఇప్పుడు జగన్ ఎవరని కూడా ఆలోచిస్తూ ఆర్థిక వనరులు ఉన్నటువంటి ఉమా దీనికి బాగా సూట్ అవుతాడంటూ కూడా తన వైపు జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపిస్తున్నాడు. ఈ విధంగా కూడా ఇన్ఛార్జీల మార్పు అనేది కూడా ఎక్కడికక్కడ కూడా వైసీపీ చేసేందుకు ఆలోచన చేస్తూ ఉంది.